ఆనంది, ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్తారు. ఇక అక్కడ ఉన్న సీను అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి ఆనంది అయితే సీను అని గట్టిగా పిలుస్తుంది. దాంతో సీను అయితే అమ్మడి ఎట్లున్నావు అమ్మడి, మంచిగున్నావా? ఆదిత్య బాబు బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? ఆఫీస్కి పోతూ పోతూ ఇలా వచ్చారా ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే లేదు సీను, నార్మల్గానే వచ్చాము. అవును దివ్య ఎక్కడ? దివ్యని చూద్దామని వచ్చామని చెప్పి ఆదిత్య అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సీను అయితే ఉండండి ఆదిత్య బాబు, ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి దివ్య దగ్గరకు వెళ్తాడు. ఇక దివ్య అయితే చాక్లెట్లు కొనుక్కొని సీను ఇవి నీకు ఇవి నాకు అని చెప్పి లెక్కలు వేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న దివ్య అది చూసి సీను అయితే లేదు, నీకోసం నిన్ను చూడడానికి ఆదిత్య బాబు గారు, ఆనందమ్మ వచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే ఏంటి బావగారు వచ్చారా అని చెప్పి అంటుంది. అవును దివ్య, నీకోసమే బావగారు వచ్చారు వెళ్ళు అని చెప్పి అంటాడు. అది వినగానే దివ్య అయితే సరేలే, నేను అక్కకి అలాగే బావకి వాళ్ళిద్దరికీ కూడా చాక్లెట్స్ ఇస్తాను అని చెప్పి చాక్లెట్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో ఆనంది అయితే కారు దిగి దివ్యని చూసి దివ్య ఎలా ఉన్నావు, మంచిగున్నావా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక దివ్య అయితే ఆనందితో మాట్లాడుతూ అక్క ఇదిగో అక్క, ఈ చాక్లెట్ నీకు, ఈ చాక్లెట్ నాకు, ఇది బావగారికి ఇస్తాను అక్క అని చెప్పి అంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉంటే ఆదిత్య అయితే దివ్య ఎవరో అని చెప్పి చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా దివ్య ముఖం కనిపించక తనైతే అలా అమ్మాయినే చూస్తూ ఉంటాడు. ఇంకా ఆనంది దివ్యతో మాట్లాడుతూ ఉండగా దివ్య అయితే సరే అక్క, నువ్వు ఈ చాక్లెట్ తీసుకొని నేను ఇప్పుడే బావగారికి ఇది ఇచ్చేసి వస్తానని చెప్పి అంటూ ఉంటుంది. సరే వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పి ఆనంది అంటుంది. ఇక దివ్య అయితే ఆదిత్యకి చాక్లెట్ ఇవ్వడానికి వస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే ఆ అమ్మాయి ఎవరా అని చెప్పి ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య దివ్యని చూస్తే ఏం జరుగుతుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్.